అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన చర్యలు ఎక్కడొద్దు, చర్యలు చాలా అట్లకు ఉందని తెలియజేస్తూ నమస్కారం. రామకృష్ణ బాబు గారు, రామకృష్ణ గారు, ఓకే అండి. మీ మనోభావాలన్నీ చూసిన తర్వాత సార్ ఒక్క నిమిషం ఉండండి, పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు కదా. మీ మనోభావాలు చూసిన తర్వాత చాలామంది దీని మీద ఇంట్రెస్ట్గా ఉంది, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీన్ని సోమవారం నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు. సోమవారం నాడు కేటాయిస్తాం. ఇప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది, ఇదే మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. 2019-24 మధ్య పట్టు పరిశ్రమ శాఖకు తగినంత బడ్జెట్ కేటాయించబడలేదు. దీని కారణంగా ఈ శాఖ రైతులందరినీ అన్ని అంశాల్లో కలుపుకోలేకపోయింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. సి ప్రశ్నకు సమాధానం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా ప్రోత్సాహక పథకాలు అమలు చేయబడుతున్నాయి. 54.12 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల చేసిన వెంటనే పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలన్నీ విడుదల చేయబడతాయి. డి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం రాష్ట్రంలో సిల్క్ సమగ్ర MGNREGS ద్వారా RKVY మరియు SDS వంటి వివిధ పథకాల ద్వారా పట్టు పరిశ్రమ మరియు మల్బరీ రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యే గారు, విజయ్ చంద్ర గారు, పార్వతీపురం ఎమ్మెల్యే గారు, ఎక్కడుంది ఎంఎస్ రాజు అధ్యక్ష? ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రాజు గారు ఎంఎస్ రాజు గారు అండి. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష 2019-24 మధ్య పట్టు పరిశ్రమని గత వైసీపీ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అధ్యక్ష, దాదాపు లక్షలాది మంది కార్మికులు, లక్షలాది మంది రైతులు సిరికల్చర్ మల్బరీ పంట మీద ఆధారపడి జీవిస్తున్న వీళ్ళందరికీ పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. అధ్యక్ష, గతంలో 19 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్కి పర్యటనకు వచ్చి అక్కడ సిరికల్చర్ రైతులకి, మల్బార్ రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. బకాయిల్ని రద్దు చేసి ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా బకాయిల్ని కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పరిశ్రమని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అధ్యక్ష, దాదాపు 1,50,000 ఎకరాల్లో మల్బరీ రైతులు సాగు చేసుకుంటున్నారు. అధ్యక్ష, అందులో నా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల్లో ఈ సాగు ఉంది. ఆ రైతులకి